ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏమవుతున్నదంటే కోర్టులలో సాక్ష్యాన్ని విచారిస్తున్నప్పుడు న్యాయమూర్తి అది ఎట్లా జరిగింది, ఆ అత్యాచారం ఏ విధంగా జరిగింది వివరాలు చెప్పమని అడుగుతున్నారు. ఒక కేసులో అయితే ఒక సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఒక పాయింట్అవుట్ చేసింది ఏమిటంటే, ఒక అమ్మాయిని జీప్లో వెనక భాగంలో రేప్ చేశారు, గ్యాంగ్ రేప్ జరిగింది. జరిగితే ఏ విధంగా జరిగిందో చెప్పండి, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయండి. ఇట్ వాజ్ సజెస్టెడ్ టు విక్టిమ్ టు డెమాన్స్ట్రేట్ హౌ ది రేప్ వాజ్ కమిటెడ్ and what were the postures that were involved in it, and she was made to lie down on a bench in the court of law and demonstrate it. It was a very serious lapse on the part of the judges to ask for such questions, and it is absolutely irrelevant. What is that you are going to prove out of it? ఇటువంటి ఇన్సెన్సిటివ్ అంటే ఒక మానసిక చెడ్డ మానసిక స్థితిని చూపే రకమైన ప్రవర్తన విక్టిమ్స్ పట్ల చూపించడం అనేది న్యాయం కాదు. ఈ జ్యుడిషియల్ ఇన్సెన్సిటివిటీ తొలగించాలి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే మీడియా సెన్సేషనలైజేషన్. మీడియాలో కూడా మీడియా ఇంక్లూడింగ్ సినిమాలో ఏం చెప్తారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. దట్ మీన్స్ వాట్, ఇఫ్ షీ సేస్ ఎస్ ఇట్ ఈస్ నో, అండ్ ఇఫ్ షీ సేస్ నో ఇట్ ఈస్ ఎస్. హౌ ఇస్ దట్, హౌ డూ యూ డ్రా సచ్ అ కంక్లూజన్? వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ దిస్ కంక్లూజన్? అది ఇటువంటి ఆలోచనలు తప్పు. ఇంకొక మీడియా ఏం చేస్తుందంటే ఒక సందర్భంలో ఈ రేప్ పైన పోరాడాలి అని చెప్పే ఇటువంటి కార్యక్రమం, మీలాంటి కార్యక్రమమే ఒక మీడియా ఛానల్ చేస్తూ మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్. ఏం అడ్వర్టైజ్మెంట్? మేరే పాస్ లడ్కీకు పటానే కే లియే దో ఐడియాస్ హై. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒక క్రికెటర్, ఒక తమన్నా అని ఒక సినిమా యాక్ట్రెస్ ఆ ఇన్వాల్వ్ అయిన ఒక అడ్వర్టైజ్మెంట్ని 30 సార్లు 40 సార్లు చూపించారు. డూ యు నో వెన్? డ్యూరింగ్ ది కమర్షియల్ బ్రేక్ ఇన్ బిట్వీన్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఈస్ ఎయిరింగ్ ది వ్యూస్ అగేన్స్ట్ రేప్, which is talking about reforming the rape law and preventing the society from indulging into this activity, and you are showing this kind of an advertisement. Is it a coincidence? Is it a coincidence, or do you want to improve your market to fit that program, that advertisement into this program? This is a very serious issue. ఇంకొక థర్డ్ ఒక టెండెన్సీ ఒకటి కొత్తగా మన దగ్గర ఏమైందంటే, పనిషింగ్ ది విక్టిమ్, నాట్ ఓన్లీ బ్లేమింగ్ ది విక్టిమ్. You are punishing the victim, you are punishing the complainant. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది కంప్లైనెంట్ అండ్ విక్టిమ్, అంటే బాధితురాలిని రక్షించే బదులు, ఫిర్యాదుదారిని రక్షించే బదులు వాళ్ళని శిక్షించే ఒక దుర్మార్గపు ఆలోచన మొదలైంది. దే సే ఫాల్స్ అక్యూజేషన్ షుడ్ బి మేడ్ క్రిమినల్ అఫెన్స్. ఫాల్స్ అక్యూజేషన్ అంటే ఏంటండి? నాకు తెలిసిన కంప్లైంట్ నేను ఇచ్చినాను, ఆ కంప్లైంట్ నిజమైతే వానికి శిక్ష వేయండి, కాకపోతే వదిలేయండి. శిక్ష తప్పుడు కంప్లైంట్ ఇచ్చారని నన్ను జైల్లో పెడితే ఇంకెవడైనా శిక్ష వేయమని కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తాడా? If you punish false accusation as an offense, nobody will come forward to give a complaint. It will kill the complaining process. So I totally oppose this. Meeku United Nations వాళ్ళు ఒక హ్యాండ్ బుక్ తయారు చేశారు సెక్సువల్ వైలెన్స్కి సంబంధించిన చట్టాలు ఏ విధంగా ఉండాలి అని. అందులో ది ఫస్ట్ పాయింట్ దట్ దే హావ్ చోజన్ టు సే ఇస్ యూ షుడ్ నెవర్ క్రిమినలైజ్ ఫాల్స్ అక్యూజేషన్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ చేయకూడదు, అది తప్పు. తర్వాత ఇంకొక మన దేశంలో ఉన్న ఒక అలవాటు ఏమిటంటే, కంప్లైంట్ చేసిన వాడిని జైల్లో పెట్టడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెప్పినాడు ఈ పోలీసు సరిగా రెస్పాండ్ కాలేదు, ప్రజలు సరిగా రెస్పాండ్ కాలేదంటే వాడిని జైల్లో పెట్టారు. వాడు పేరు చెప్పాడని, ఆ విక్టిమ్ పేరు చెప్పాడని సెక్షన్ 228A కింద వాడిని ప్రాసిక్యూట్ చేస్తున్నాడు. సో వీ షుడ్ ఫర్గెట్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్, వీ షుడ్ రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ to punish and prosecute the victims and witnesses. We should support them. We should ask them to come to the court of law, seek justice, and we have to sensitize the judiciary. We should refrain from sensationalizing such sexual offenses over media, and all these things together should work out and provide a secure atmosphere for everybody, every human being in this society. Thank you, sir. మీడియా గురించి మీరు ఒక మాట అన్నందుకు నేను ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో, ఇవాళ మేము చేస్తున్న ఈ ప్రోగ్రాంలో కానీ యాక్చువల్లీ ఈ ప్రోగ్రాం గురించి దాదాపు ఒక 1 month నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాము. సో ఎవ్రీ డే 3 hours to 4 hours వీఆర్ స్పెండింగ్ ద టైమ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ పర్టికులర్లీ వితౌట్ బ్రేక్. ఈవెన్ ఇఫ్ వీ గెట్ ద బ్రేక్ ఆల్సో నో కమర్షియల్ బ్రేక్ విల్ బి దేర్ ఇన్ దట్. సో ప్లీజ్ నోట్ దిస్. మీడియా గురించి చెప్పాలంటే మీడియా ద్వారానే చెప్పాలి కనుక మీ మీడియాకు ఆ మీడియా గురించి చెప్పాను. నేను ఒక ఉమెన్ గా మేము మా వనితా టీవీ నుంచి ఎటువంటి చర్యలు చేస్తున్నాము అన్న విషయం మీ ముందు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సార్. ఇక అంతేకాకుండా జ్యుడిషియల్ అకాడమీ గురించి నిర్విరామంగా 4 hours ప్రోగ్రామ్ మా టీవీలో టెలికాస్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ కీప్ ఇట్ అప్, కీప్ డూయింగ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్.
Okay. Now, being the student of law and you are the future lawyers and judges, isn't it? So, మీరు ఏం సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు? What are the suggestions you are going to give to protect the women first of all? Yeah, here. Anybody? Yeah. Do I have to stand up? Yeah, no problem. Okay, see, first of all, I have a problem when you say protecting the women. Yes. That's the first point where I have a problem. Okay, number two, I mean, we've already given so many suggestions, right? Yes. I'm sorry for that. See, I think the major suggestions are. They have given, but what is your suggestion? That I want. I want to feel safe when I walk in the street. I want to feel the way I feel at Nalsar. Yes. When I'm here walking in the street. Yeah. Yes. And yes, please. And I think the reason I feel so safe here is because of the way all of us think. It's because of the way we believe that we believe in a gender. We do not think gender is an issue. Yes. Right? So I think that's the reason all of us feel safe here. And I think that's the only thing that can really reform the society. Yes, exactly. What's your name? Please. I'm Avni. Okay. Can you? You say in your words, no? I second whatever she said, and one problem I have with the whole issue is, why are we even holding a talk show like this? Why do we have to take reactionary measures? Why are we waiting till something big happens? Because in my country, there is a woman getting harassed some way for every 27 minutes. Okay, that at that rate, we should have a talk show at every 1 hour. We should have people protesting on the roads all the time. So I think we should give up on reactionary measures and be persistent and consistent in our effort towards bringing a change in everything, in the way we think, in the law, and how we are. That's all I have to say. Good. Anybody? You? Here? Pass the mic, please. I think we dealt with it a little bit, but I think it needs to be stressed that there needs to be an obligation on the media to more responsibly report sexual violence, because all of us felt a sense of outrage when a little while before the gang rape, there was a rape of a law student in Bangalore. And the manner in which the media covered that incident was horrific, to say the least. So things like what she was wearing when she went to the police station or when she went for her medical exam, and everything about her was revealed except her name. Yeah. So that kind of journalism is not something that we want, especially now when lots of rape incidents are being highlighted. We want more responsible journalism from the we media. need not to hide anything, like, We right? need to protect their privacy. Protect, yeah. But Name, do we- it responsibly. In the Yeah. sense, do not make any allusions to their character or the kind of clothing that they wear, or the kind, or even give out information about them. Because the people are not interested in knowing their name or the family that they belong to or what clothes they were wearing when they were raped. So why should the media report on those things, which you know, for any kind of what kind of prurient interests is the media really catering to by that kind of reporting? Yeah, exactly. Yes. I think about the protests, I think we should be consistent in our outrage towards incidents of rape, because some of the critical reactions that came in the wake of the Delhi protests, which are great and which have led to a discussion on rape in the country, is that the reason this affected us so badly was that the victim was a member of our class. So the class implications of the protest must not be ignored. So there are people being raped all the time in different parts of the country, areas that the media is not interested in, and the idea is that we should be equally outraged about those incidents of rape as we are about something happening to somebody who's coming from the same class as we are. So that's what I have to say. Here. Yeah. Please.
I think another thing that's important is to make the politicians who are our representatives in a lot of ways, to make them accountable for what they're saying. We need to send out a message that it's not okay for you to tell us that if a daughter walks out of her house, her father is as good as dead. We need to send out a message that you need to support the victims and not mourn their loss. That's the message we need to send. Anybody? Here? Still anybody? Yeah. Sir has already mentioned the Virat Kohli commercial advertisement, but I would like to say a bit more about popular culture here. It took me, I was surprised myself that it took me some time to realize how influential popular culture be, because like in all our TV soaps and Hindi cinema, Indian cinema, we see how the guy, if he wants to impress a girl, so he'll keep going behind her, he'll keep chasing her everywhere, he'll stand in front of her house. That is kind of harassment. And in the end, which the sadder part is that in the end they always show that the girl reciprocates positively. So that affects the mentality. And I think most of the acid attacks and generally some of the times rapes also occur because of this, because the girl is not responding positively. So that. Yeah. నేను ఇంకొకటి ఆల్రెడీ ముందు హైలైట్ చేశారు, కానీ నేను స్పెసిఫిక్గా మళ్ళీ హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, అందరు ఇళ్లలో అమ్మాయి పట్ల ఒక ఇంపార్టెన్స్ జత చేర్చాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా మనోజ్ఞ చెప్పినట్టు కూడా 21, 22 కాగానే గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి చేసేసి పెళ్లి చేసేసుకో, కానీ అబ్బాయి ఉంటే ఇంకా ఎంతైనా డబ్బులు పెట్టి లోన్స్ తెచ్చుకొని ఏదైనా చేసి అబ్రాడ్ వెళ్ళి మంచిగా సెటిల్ అవ్వాలి. అమ్మాయి ఏంటి పెళ్లి చేసుకొని వంట చేసేసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది. ఇలాంటి జెండర్ రోల్స్ అనేవి మారాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే అమ్మాయి పట్ల తను చేయగలదు, తనలో ఒక పొటెన్షియల్ ఉంది, కెపాసిటీ ఉంది, తను చేయగలదు అనే రియలైజేషన్ పేరెంట్స్లో కలగాలి. వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ పిల్లల్లో కూడా, ఆడపిల్లల్లో కూడా వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇది హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. యా. I think through our discussion we've kind of ignored the fact that statistics show that rape is mostly done by parties who know the victim. And so while we constantly talk about the fact of violence and all of that, the reality is you have a lot of rape happening within the family. You're talking about education within the family. You have a lot of abuse happening within. You have a lot of abuse happening from people you supposedly love. And when we're talking about issues relating to harassment, I think that's something we need to keep in mind. Another point that comes up in the context of people reporting rape, and this ties up to the fact that when you know a party, as in you know the person who has harassed you, you do not want to report it very often. But even when you do report it, and this is something that scholars have been bringing up constantly, you find that the police often does its best to dissuade you from reporting or from registering an FIR. So one of the suggestions that we had on that front was that you punish that dereliction of duty, that when a police person does not do his duty, or any public official doesn't do his duty, you punish that person. Yes. And more importantly, you have a sanction for the person who's in a level above him. So if a constable doesn't do his duty, then the inspector has some kind of reason to ensure that the constable does it. And that's something that I think we need to put in place. Another thing that comes up in the context of Niyati bringing up acid attacks and stuff like that is that a lot of this involves huge expenditure in medical terms, right? So our criminal justice system doesn't really provide for things like monetary compensation when there are attacks that require monetary compensation. So things like exemplary monetary compensation when there are aggravated attacks, that's something that we could be looking at also. Rupali, would you like to add? Yeah. Myself, I'm Neelima. నేను చెప్పదలుచుకున్న, as she said before, సిచ్యువేషన్స్ ఏంటంటే మనం అందరం కూడా బయట జరిగే సంఘటనలు కానీ, బయట వేరే జరిగే రేప్స్ గురించి కానీ, లేకపోతే అమ్మాయి గురించి బయటకు వెళ్ళే పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. కానీ అమ్మాయి మానసికంగా ఎలా బాధపడుతుంది తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని సమాజంలో మనం బతుకుతున్నాం.
ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్లి చేయడం కోసం ఇప్పుడు ఏంటంటే తెలియకుండా ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడంటే చూసి మ్యాట్రిమోనియల్లో దాంట్లో చూసి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు మంచిగా సెటిల్ డౌన్ ఉన్నారని అది ఒక్కటే తప్ప అబ్బాయి ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో మా అమ్మాయి అక్కడికి వెళ్తే ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది అన్నది కూడా గమనించకుండా పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి. దీని గురించి ఒక ఇన్సిడెంట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఒక ఊర్లోని ఫ్రమ్ ముంబై, ఆయన ఇండస్ట్రియలిస్టు ఆ ఫాదర్. ఒక అబ్బాయినేమో యూఎస్లో తను బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా ఎర్న్ చేస్తున్నాడు, రెప్యూటెడ్, చాలా యంగ్ ఏజ్లోనే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయని చెప్పి దృష్టిలో పెట్టుకొని అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఎవరైతే బావగారు ఉన్నారో అండ్ వాళ్ళ వదిన అందరూ కలిసి ఈ అమ్మాయిని ఏంటంటే రోజు చేసుకున్న హస్బెండ్ కూడా ఫోర్స్ఫుల్ అమ్మాయితో సెక్స్ చేసేవాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ బావగారు అందరూ కూడా అమ్మాయిని అంటే ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీలోనే, అంటే బయట వాళ్ళ గురించి కాదు, అమ్మాయిని ఎంత హెరాస్ చేశారంటే అమ్మాయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అమ్మకు ఫోన్ చేసి చెప్తే అమ్మ కూడా నీకు కొత్త కదమ్మా, పెళ్ళైంది ఇదే కొత్త, నీకు ఇంకా దాని గురించి ఏం తెలియదు, సో వాళ్ళ హస్బెండ్ ఎలా చేస్తున్నాడని చెప్పుకున్న అమ్మ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అమ్మాయి ఎలాంటి పరిస్థితులు అంటే అబ్బాయి ఏమో కార్పొరేట్ ఎవరైనా వాళ్ళ బిజినెస్ని గ్రోఅప్ చేసుకున్నాక వేరే దగ్గరికి వెళ్దామని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అమ్మాయిని ఏదో టూల్ ప్లే లాగా ఒకరి తర్వాత ఒకరిని ఇచ్చేసి అమ్మాయిని ఎంత హెరాస్ చేశారంటే అమ్మాయికి ఇంకా చివరికి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పలేదు, వాళ్ళ అక్కకు చెప్తే సేమ్ రియాక్షన్, నీకు ఇంకా ఏం తెలియదు అలా అనుకుంటున్నామని. అమ్మాయి ఇంక మిగతా ఏం జరిగిందో చెప్పలేకపోయింది, కానీ అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అది చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో అమ్మాయి ఉంది. అండ్ ఫైనల్లీ ఇంకా ఒకరోజు అందరూ ఉన్నా కూడా గోడ దూక్కొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏడవలసి వస్తే హీ వాజ్ పిటి, ఆయన కూతురు కింద జరిగిందన్న విషయం ఆయనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మన అంటే ఫ్యామిలీలోనే తల్లిదండ్రులు వేరే వాళ్ళు కాబట్టి కనీసం తల్లి రియాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది, కూతురు ఎలా ఉంది, ఎలాంటి ఫ్యామిలీకి మనం పంపిస్తున్నాం అన్న బాధ్యత తీసుకోకపోతే మనం బయట ఉన్న ప్రపంచంలో ఇంకేం మాట్లాడతామండి. కుటుంబం వాళ్ళే అట్లీస్ట్ ఒక విషయం గురించి చెప్పారంటే అమ్మాయి సెక్యూర్గా ఫీల్ అవ్వాలి, అట్లీస్ట్ ఫ్యామిలీలో అయినా చెప్పుకోగలిగే పరిస్థితి ఉండాలి. ఏదైనా చెప్తే అన్నిటిని ఇచ్చేసి అమ్మో ఇదా ప్రతిది వీళ్ళే ఈ ఫ్యామిలీలోనే సప్రెస్ చేసేస్తారు, ఇంకా బయట ప్రపంచానికి ఏం తెలుస్తుంది దాని గురించి. ఢిల్లీ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఇష్యూ జరిగిన 2 రోజుల్లోనే ఒక ట్రైబల్ అమ్మాయిని అమ్మాయిని తన్నారు రోడ్ మీద, ఒక ట్రైబల్ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఏది బయటకు రిపోర్ట్ అవ్వలేదు. ఇలాంటి ఎన్నో విషయాలు సెకండ్స్కి జరుగుతున్నాయి. మనం రిపోర్ట్ చేయడం వలన అమ్మాయి గురించి ఎంత విహారంగా జరిగిందని మీడియాలో చెప్పడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఏంటంటే మనం చేయాల్సింది అమ్మాయిని ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం, అమ్మాయికి సేఫ్ అనిపించాలి. నేను ఏదైనా బయటకు వెళ్ళి చెప్తే నన్ను వేరే విధంగా చూడకుండా నాకు సెక్యూరిటీ ఇస్తారన్నది అనిపించాలి, అంతేగాని ఇంక వేరేది మాట్లాడడం అర్థం లేదు. ఇప్పుడు నీలిమా చెప్పినట్టు స్టోరీస్ చాలా మనకు కూడా తెలుసు. అలాగే సార్ చెప్పినట్టు 47 minutesకి ఒకటి జరుగుతుందని తెలుసు. కానీ అనీష్ చెప్పినట్టు చాలా వాటికి మనం రిలేట్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నీలిమా చెప్పిందంతా నేను అర్థం చేసుకోగలను, కానీ నా ఫ్యామిలీలో కానీ అలా జరుగుతుందని నేను ఎప్పటికీ అనుకోలేను, చాలామంది అనుకోలేము ఇక్కడ. కాకపోతే ఒకరోజు మేము క్లాస్లో ఏదో మాట్లాడుతూ ఒకసారి డిస్కషన్కి వస్తే మాట్లాడింది ఏంటంటే, మా క్లాస్లో ఎంతమంది అమ్మాయిలు సెక్షువల్ హెరాస్మెంట్ కాకపోవచ్చు పోనీ ఈవ్ టీజింగ్ ఎంతమంది అమ్మాయిలు అలా ఫీల్ అయ్యారు అని ఒకసారి అడిగాం. రిజల్ట్ 100%. How many of you girls here feel that you have been eve teased or you've been violated in some way or the other till now? You're what, 20, 21, whatever you are. How many of you feel that? Can you raise your hands? Everyone? Seriously? Yeah. Do you want to? Yeah. ఈ డిస్కషన్ ద్వారా లేదా ఇలాంటి ఇతర డిస్కషన్స్ ద్వారా మనం సమాజానికి ఇచ్చే మెసేజ్ ఒకటే, కుటుంబంలో సమాజంలో స్త్రీ యొక్క పరిస్థితి, స్త్రీ యొక్క డెపిక్షన్ మారాలి. స్త్రీ అనగానే కిచెన్, స్త్రీ అనగానే ముగ్గులు వేయడాలు, స్త్రీ అనగానే పనులు చేయడాలు ఇవి కాదు కావాల్సింది. స్త్రీ అనగానే ఒక కుటుంబాన్ని నిలబెట్టే ఒక ఆధారం, స్త్రీ అనగానే ఒక సమాజాన్ని నిలబెట్టగలే ఆధారం అని మనం ఏనాడైతే గుర్తిస్తామో ఆనాడు మనం ఇలాంటి డిస్కషన్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదని నేను గట్టిగా భావిస్తున్నాను. Exactly. Okay. Yeah. Oh, thanks to one and all to participate in our seminar like this, and Vice Chancellor garki, Professors garki, alage Madam ki, Sridhar garki, ikkada faculty members ki, and me andarki, all the students. Thanks a lot for sharing your views, and Anandita, Rupali, thanks a lot. Just now I said that you have helped us a lot. Thank you so much.
చూసారు కదండి, ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మరో చర్చా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.